నమస్తే అందరికీ. ఎమ్మెల్యేల అనర్హత గురించి ఒక వార్త వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఒక ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వాళ్ళు ఆ కేసును ఈ నెల 10న 9న విచారణ చేపట్టారు. అందులో భాగంగా సుప్రీంకోర్టు ఒక 4 వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించండి అనేసి ఒక ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించిన ఒక పత్రికలో వచ్చిన వార్తను మనం పరిశీలించి చూద్దాం. ఆయా దస్త్రాలను తక్షణమే శాసనసభాపతి ముందుంచండి, వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి, లేదంటే సుమోటోగా తీసుకుని తిరిగి విచారణ చేపడతాం. పిటిషనర్లపై స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. వార్తలకు వెళ్తే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది. భారత నుంచి ఎన్నికై కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్పై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ను రూపొందించడానికి వాటిని తక్షణం స్పీకర్ ముందుంచాలంటూ శాసనసభాపతి కార్యదర్శిని సోమవారం హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాలకు అవకాశం ఇచ్చి దస్త్రాల సమర్పణ, వినతులు, వాదనలు తదితర షెడ్యూల్ నిర్ణయించి దాన్ని హైకోర్టు రిజిస్ట్రార్లకు సమర్పించింది. ఒకవేళ అలా చేయని పక్షంలో సుమోటోగా స్పందించి తిరిగి ఆదేశాలను జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ పిటిషన్లపై విచారణ మూసివేసింది. భారత తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ భారత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్లతో పాటు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ భాజపా శాసనపక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ విజయసేన్ రెడ్డి ఆగస్టు 10న తీర్పు రిజర్వ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ తీర్పు రాగానే హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామంటూ పలువురు భారత నేతలు పేర్కొనడం జరిగింది. హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టు, దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యేల పదవులు కోల్పోవడం ఖాయం. భారత నేతలు కేటీఆర్, హరీష్ రావులు అంటూ మరో కథనం. న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తాం, మంత్రి పొన్నం. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం, కడియం శ్రీహరి. ఈ విధంగా ఈ వార్తా కథనాలని అయితే వీరికి 4 వారాల షెడ్యూల్ ప్రకారం 4 వారాల సమయం ఇచ్చింది కోర్టు. 4 వారాల్లో వీరు వారు ఇచ్చిన నోటీసులను తీసుకుని న్యాయమూర్తులకు సంప్రదించి మరి రాజీనామా చేసి కాంగ్రెస్లో కొనసాగుతారా, లేకుంటే చేయకుండానే మరి సుప్రీంకోర్టు తీర్పును మరొకసారి వీళ్ళు ఎదురు చూస్తారా అనేది అది సందిగ్ధం. ఎందుకంటే హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాజీనామా చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్టర్నేటివ్గా సెకండ్ లీడ్లో ఉన్న వారికి ఎమ్మెల్యేలు ప్రకటిస్తారు. తీర్పు ఇవ్వకంటే ముందు రాజీనామా చేస్తే మాత్రం బై ఎలక్షన్స్ అవుతాయి. ఇది ఇప్పుడు 10 మంది అనుకుంటా 10 మంది భారత ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఇప్పటికే చేరిన విషయం అందరికీ తెలిసిందే. మరి 10 మంది భవితవ్యం ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది వచ్చే ఒక నెల రోజుల్లో మళ్ళీ సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో చూడాలి. అయితే ఇప్పటికే మీరు అన్నట్టు ఇప్పుడు కడియం శ్రీహరి అంటుండు కదా, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అంటుండు. ఈ అనర్హత వేటుకు సంబంధించిన విషయం వస్తే మరి ముందుగానే వీళ్ళు రాజీనామా చేస్తే మాత్రం ఎన్నికలు వస్తాయి. లేకుంటే ఒకవేళ సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో ఆ విధంగా మలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది.